అసలు కరాటీలు కుంఫూలు ఇలాంటివి వచ్చేమో, ముగ్గులు పెట్టడం, ఒద్దికగా ఉండడం ఇవేవీ తెలియదనుకున్నాను. అసలు మీకింకో విషయం తెలుసా ఆంటీ? మా పెళ్లికి ముందే నా అరచేతిలో శూలంతో గుచ్చేసింది తెలుసా? ఏమైంది? మనోడు మంచి స్పీడ్ మీద ఉన్నట్టున్నాడు. రొమాంటిక్ మూడ్ లో పాత విషయాలన్నీ తవ్వేడిపిస్తున్నాడు. ఏంటి బావా, చేతి మీద పొడి చేసిందా? పొడి చేసే ఉంటుంది రాక్షసి. ఎందుకు పొడిచింది? అదేం అడుగుతావులే. మా పరిచయం ఎలా జరిగిందో తెలుసా? ఎవడో ఒక జేబు దొంగ పరిగెడుతూ ఉన్నాడు. వాడి వెనకాల మీ అక్క చేజ్. ఫైనల్ గా వాణ్ణి పట్టుకుని మీ అక్క కొడుతుంది. వాడు జేబు దొంగ అని నాకు తెలీదు. నేను మధ్యలో చూసి ఈ రౌడీ పిల్ల మగాణ్ణి పట్టుకుని ఇలా కొట్టేస్తుందే అని ఆపడానికి వెళ్ళాను. వాడేమో తప్పించుకుని వెళ్తున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి పక్కనున్న శూలం తీసి నా చేతిలో గుచ్చి పడేసింది తెలుసా? ఏంటి అంత పనిచేసావా రౌడీదానా? మీరే అర్థం చేసుకోండి ఆంటీ. పెళ్లికి ముందే నేను అంతలా పాటలు పడ్డానంటే పెళ్లి తర్వాత ఇంకెన్ని పాటలు పడుతున్నాను. ఓయ్, మీరు మరీ అతి చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటారు? రోజు మిమ్మల్ని పట్టుకొని కొడుతున్నాను అనుకోరు? ఇంచుమించు అంత పని చేస్తున్నావుగా. ఇదిగో కుట్టేస్తాను మిమ్మల్ని. ఇదిగో చూడండి ఆంటీ, ప్రూవ్ చేస్తుంది చూడండి. అమ్మా, నేను కావాలని ఏడిపిస్తున్నారు. ఏమైంది మీకు? మరి ఇలా తయారయ్యారు? ఏడవకులే, ఏదో సరదాగా అన్నా. ఇంకేం సెలబ్రేషన్స్ లేవా? రండి బావా, రండి 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 బావా, రండి రండి. ఏంట్రా నీ టార్చర్? బావా బావా అని. బావని బావగారు అని పిలవకుండా ఇంకేమని పిలుస్తారు బావగారు? అబ్బా పదండి. ఎక్కడికి? దేనికి? మిమ్మల్ని ఎక్కడికి కిడ్నాప్ చేసి తీసుకెళ్లట్లేదు. అన్నిటికీ భయపడుతూ ఉంటారు. పదండి, రమ్మంటుంటే. దేనికో చెప్పొచ్చు కదా. తినబోతూ రుచి చూడడం ఎందుకు? పదండి పదండి బావగారు. రండి. వదలండి. రండి బావగారు. ఇంకా త్వరగా తీసుకురా రమణి. రండి అల్లుడు గారు రండి. అయ్యో, ఈ వంటల ప్రోగ్రాం పెట్టారా? నా వల్ల కాదు, దండం పెడతాను, నన్ను వదిలేయండి. అదేంటి అల్లుడు గారు, తినడానికి తీసుకొస్తే అలా బెదిరిపోతున్నారు?
మా వంటలు మరీ అంత దారుణంగా ఉంటాయా ఏంటి? తప్పుగా అనుకోకండి ఆంటీ, మీ వంటలు బాగుంటాయి. మీ మర్యాదలు తట్టుకోవడానికి నా జీర్ణశక్తి సరిపోదు. ప్లీజ్, వచ్చిన దగ్గర నుంచి గంటకో ఐటెం కడుపులోకి పంపిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని తినాలంటే నా కడుపు కోఆపరేట్ చేయదు. అల్లుడు గారు, రాళ్ళు తిన్నా అరిగించుకునే వయసు మీది. సుష్టిగా తినకపోతే ఎలాగా? కూర్చోండి. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీరైనా కాపాడుతారనుకుంటే మీరు కూడానా? అసలు అల్లుడికి ఏమాత్రం మర్యాదలు తగ్గకూడదని చెప్పింది మా బాబాయ్ బావ గారు. అల్లుడు గారు, ఇవి మామూలు వంటకాలు కావు. ఇవన్నీ స్వయంగా మా మధునే వండింది. అంకుల్, మామూలుగానే మీ మర్యాదలకి జడ్చుకుంటూ ఉంటాను. పైగా ఇందులో మధు వండిన వంటకాలు అంటున్నారు. మీ అమ్మాయికి వంట చేయడమే చేత కాదు. వండటం చేత కాదని ఎల్లకాలం అలాగే ఉండిపోతామా ఏంటి? మొట్టమొదటిసారిగా నేను బెల్లం పొంగల్తో సహా అన్నీ వండాను. మొదటిసారి మీరే రుచి చూడాలని వీళ్ళెవ్వరిని రుచి కూడా చూడనివ్వలేదు. అంత సాహసం మేం చేయలేదులేండి. ఏ, నువ్వు నోర్మై, మీరు కూర్చోండి. అన్ని వంటకాలు చక్కగా ఆరగించి రుచి ఎలా ఉందో చెప్పాలి. అవును అల్లుడు గారు, నా కూతురు మొట్టమొదటిసారిగా వండిన వంట నాకు కూడా రుచి చూపించలేదు. మీరంటే అంత ప్రేమ. అది ప్రేమ కాదంకుల్, పగ. మీరు తినండి అల్లుడు గారు. ఈ రుచికి మీకు దిమ్మ తిరిగిపోవాలి. నా భయం కూడా అదే అంకుల్. నాయనా, నువ్వు చెప్పేది మాత్రం నిజమే. మొన్నొకసారి గులాబ్ జామున్ వండింది. అప్పుడు దాన్ని కొరికితే అమ్మో, ఇప్పటిదాకా పంటి నొప్పి తగ్గలేదు. పండగ పూట సాహసాలెందుకులే నాయనా. అత్తయ్య గారు, పాపం కుర్రాడే. బావగారు, భార్య ప్రేమగా వండింది మీరు కూడా తిరగపోతే మొగుడనే వండేందుకు? ఊర్లో ఒక్కొక్కడు భార్య చేత దెబ్బలే తింటున్నాడు. మీరు ఏమాత్రం వంట తినలేరా? కావాలంటే దెబ్బలు తింటాన్రా. ఇష్టం వచ్చినంతసేపు మీరు నన్ను కొట్టండి. అవతల దివ్య బామ్మగారు పూర్వ అనుభవంతో చెప్తున్నారు. ఇదిగో, మీరు మరీ అతి చేస్తున్నారు. వాళ్ళేదో సంక్రాంతి అల్లుడని ఆట పట్టిస్తుంటే నిజమని నమ్మేస్తారా? మీరు తినండి, లేదంటే నా మీద ఒట్టే. ఇదిగోండి బావగారు, మా చెల్లయ్య ఒట్టేసిందంటే ఇక మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టేద్దాంరా. ఆ? గట్టు మీద పెట్టేడాలు ఏమీ లేవు. మీరు తిని తీరాల్సిందే. ఇప్పుడు తింటారా లేదా? లేదంటే నేనే కుక్కిస్తాను. ఏయ్, వద్దు. ఏ జన్మలోనో ఎవరి నోటి దగ్గర తిండి లాగేసుకుని ఉంటాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. బావగారు, ఆ? ఎందుకైనా మంచిది ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని తినండి. నానమ్మ, ఆ ఫోన్ ఇలా అందుకో. అర్జెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం. అల్లుడు గారు, మా అమ్మ దివ్య ఆట పట్టిస్తున్నారు. సీరియస్గా తీసుకోకండి. ఒక సీనియరు, ఒక జూనియరు ఒకే అభిప్రాయం చెప్తున్నారంటే అది సీరియస్ మ్యాటర్. నా మీద ఒట్టని చెప్పిన తర్వాత కూడా ఇంత చేస్తున్నారా? అన్నయ్య, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోండి. మొత్తం నేనే కుక్కేస్తాను. వద్దు. నేనే తింటా. నేనే తింటా. తినండి. అదేంటండి, పెద్ద ముద్ద తీసుకోండి. తీసుకున్నా. అల్లుడు గారు, బావగారు, ఏమండి,